గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు రావాలని కేజ్రీవాల్కు ఈడీ సుమారు 8 సార్లు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో శనివారం మార్చి 16న మరో 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని ఈడీ ప్రత్యేక కోర్టు వేదికగా జరిగిన పరిణామాలతో ఒకే కేసులో ఒకరు జైలుకు వెళ్లగా ఒకరికి బెయిల్ మంజూరైంది. దీంతో సౌత్ గ్రూప్ను లీడ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లక తప్పలేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు రావాలని కేజ్రీవాల్కు ఈడీ సుమారు 8 సార్లు నోటీసులు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ వివిధ కారణాలు చూపుతూ విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ ఢిల్లీ సీఎంపై ప్రత్యేక కోర్టుకు ఫిర్యాదు చేసింది. దీంతో కోర్టు కేజ్రీవాల్కు ఇటీవల సమన్లు జారీ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేజ్రీవాల్ శనివారం మార్చి 16న రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ప్రారంభం కాగానే విచారణ జరిపిన న్యాయమూర్తి విచారణకు హాజరు కాకపోవడానికి కారణాలు ఆరా తీశారు. దీనికి కేజ్రీవాల్ తరపు లాయర్ సీఎం అయినందున వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారని, అందుకే విచారణకు హాజరు కాలేకపోయారని తెలిపారు. ఈ వివరణతో సంతృప్తి చెందిన కోర్టు వెంటనే కేజ్రీవాల్కు ₹1,00,000 షూరిటీతో పాటు ₹15,000 బాండ్ షూరిటీతో బెయిల్ మంజూరు చేసింది. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులోనే శుక్రవారం మార్చి 15న సాయంత్రం 5:20 ఈడీ తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్కు కవిత పాల్పడినట్టు పేర్కొంటూ కవితను అరెస్టు చేసి రాత్రి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. శనివారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే అనూహ్యంగా ఈడీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. విచారణ జరిపిన కోర్టు కవితకు 14 రోజుల రిమాండ్ విధించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. మొత్తంగా ఒకే కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఒకరికి బెయిల్ మంజూరు చేయగా మరొకరికి రిమాండ్ విధించడం గమనార్హం. ఇక మద్యం కుంభకోణంలో అరెస్టైన కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ఆమె లాయర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈడీ సుప్రీంకి ఇచ్చిన మాట తప్పడం, చట్టవిరుద్ధంగా మహిళను రాత్రి అరెస్టు చేయడం, ఈడీ ఆఫీస్లో ఉంచడం తదితర అంశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కవిత తరపు లాయర్లు సమాలోచనలు చేస్తున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.